రే బ్రహ్మం, నీ ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉపయోగించి ఓట్లకు తీసి మిస్టర్ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఏంద్రో నోరు గేర్ మారినది. ఊరు మారింది కాబట్టి గేరు మారింది. అది ఇండియా, నేను వాంటెడ్. ఇది బ్యాంకాక్, ఇక్కడ నన్ను పీకేవాడు కూడా లేడు. అదా నీ ధైర్యం? యా You're looking good. Thanks, darling. Oh, Who did it? ఈడు కాదు. ఏంది బ్రహ్మం, నువ్వు కాదన్నా నిన్ను కొట్టినాడు. ఆడు కొట్టినందుకు నాకు బాధగా లేదు కానీ ఆ. నువ్వు ఏంది బెమ్మో అని రాయలసీమ యాక్సెంట్లు అడుగుతుంటే మండుతుంది. ఏడ మండుతుంది ఏడ. Miss Priya is not in the room, sir. థ్యాంక్స్, విల్ వెయిట్ ఫర్. ఇంగ్లీష్ బాగానే మాట్లాడుతున్నాడు. నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు బ్రహ్మన్ డార్లింగ్. దీనిలో కూడా ఇన్వాల్వ్ అవ్వా? అష్టలక్ష్మి, ఏయ్, ఆ బూట్లు వేసుకుని పరిగెత్తలేవు కానీ రా. సారీ అండి. చేసిందంతా చేసి సారీ చెప్తావా దొంగ మొహ? మండితే మీకెదా మండాల్సింది, మధ్యలో దీనికేంటి? అవును, నీకేంది? దీని మీద నీకు అసలు కోపం లేదా? సారీ చెప్పినది కదా. సారీ చెప్తే వదిలేస్తావా? అయితే ఏం చేయమంటావు చెప్పు. నీ ఫ్రెండే కదా. తన వెనక నుంచి నడిపించేది నువ్వే కదా. వాట్ నాన్ సెన్స్. ఇది నా ఫ్రెండ్ ఏంటి? ఇది నా ఫ్రెండ్ ఏంటి? దొరికిపోయాను లేవే, వదిలే. ఏంటి మీ ఇద్దరు ఫ్రెండ్సా? నువ్వు ఉండే ఎలా కనిపెట్టారు? మీ అన్న పెద్దన్న డబ్బు కొట్టేసి ఇరుక్కున్నాడు. నువ్వు శిరీషకి చెప్పినావు, శిరీష్ నా గురించి చెప్పినది, చాక్లెట్లా నిన్ను సీన్లోకి దింపినది, మీ అన్నను నా చేత బయటికి తెప్పించినది. అవునా? ఏ యాక్టింగ్ లేకుండా నేను అడుగుదాం అనుకున్నావు, కానీ నీ తెలివి చూసి కన్ఫ్యూజ్ అయిపోయావు. ఇంతకీ ఎలా తెలుసుకున్నావో చెప్పలేదు. నువ్వు నన్ను కలిసిన మొదటి రోజునే నీ వీపుకున్న టాటూని చూసినా. తరువాత మీరిద్దరు పబ్లో మాట్లాడుకుని చూసినా. నువ్వు ఎక్కడున్నావేంటే? చూస్తే మొత్తం మొదటికి వస్తుంది. ఏం పర్లేదు లేవే, టేక్ లైట్, డోంట్ వరీ. దానికన్నా ముందు నీ రూమ్లో మీ ఇద్దరు ఫోటో చూసినా. మరి తెలిసి ఎందుకు ఊరుకున్నావు? మీ మ్యాటర్ ఏందో తెలుసుకుందామని ఆగినా. నువ్వు మీ అన్న ఫోటో చూపించగానే మ్యాటర్ 180 crores అని అర్థమైనది. అందుకే వాడిని బయటికి తీసుకొచ్చా. కష్టపడి బయటికి తెస్తే నాకు కూడా టోకరా ఇచ్చారు, నా షేర్ ఇవ్వకుండా. అది కాదే, నీ షేర్ ఇవ్వడానికి ఆ నందగాడు మా షేర్ ఇవ్వలేదు. అది చెప్తే నువ్వు వినలేదు. ఆ నందగాడిని కలవడానికి ఇక్కడికి వచ్చాం. నందాగాడా? వాడెవడు? మీ ఇద్దరు గొడవ పట్టడం నాకు కలిసి వచ్చింది. వాళ్ళని పట్టుకోవడానికి క్లూ ఇస్తామని నాకు అర్థమైనది. అందుకే నీ చేతే చెప్పించా. ఆ బుడ్డోడు, ఆ నారాయణ, రవీంద్ర భారతిలో నాటకంలో చూశాను. ఇన్నాళ్ళు ప్లాన్ అంతా మాదనుకున్నాం, మీదనమాట. నేను ఎన్ని ప్లాన్లు వేసినా ఒకటి మాత్రం నిజం, నేను ప్రేమించాను. డార్లింగ్. ముయ్యవయ్యా, డార్లింగ్ అంట డార్లింగ్. నీ వయసు ఏంటి, దాని వయసు ఏంటి? పొట్ట ముందుకు తన్నుకొస్తోంది, వెనకెక్కడో ఎండిపోయింది. నువ్వు దాన్ని అందుకోవాలంటే నెచ్చనేసుకోవాలి. కరెక్ట్ కరెక్ట్, వాట్ యు సెడ్ ఇస్ రైట్. ఏంటేంటి, నువ్వే ప్లాన్ వేసావనుకుంటే నీ వెనకాల ఈవిడ ప్లాన్, మీ ఇద్దరి ప్లానే అనుకుంటే మీ ఇద్దరి కంటే ముందు ఈయన ప్లాన్. ఈవిడికేమో మొదటి నుంచి ఈయనంటే ఇష్టం, నేనే మధ్యలో జోకర్ గాండి. నా బతుకుచ్చాడా బ్రహ్మన్ డార్లింగ్. డార్లింగా? ఆ మాట అనొద్దు. నా జీవితంలో నేను డార్లింగ్ అనే పదం విందల్చుకోలేదు. బ్రహ్మండాలి, నువ్వు ఊరుకో. మీ అన్నాడా? అమ్మ జీవితం
గుళ్ళోకి ఎంట కొట్టినట్టు ప్రతి వాడు కొట్టడమే. ఆ కడపోడు ఫ్యామిలీ ఎక్కడుంది? మిమ్మల్ని ఎవరా రౌడీలు పెట్టుకొని పోషిస్తుంది? కడపడ ఫ్యామిలీ ఎక్కడ ఉంటుందా? కడపలోనే ఉంటది. కడపలో ఎక్కడ బే? అదిగో అక్కడ. ఆ నందగాడు నన్నే మోసం చేశాడు. వాడు నా వాటనే నాకు ఇవ్వట్లేదు. ఏ డబ్బు నీకు ఇచ్చేదానికి వాడి దగ్గర ఉంటే కదరా. ఇంత డబ్బు ఇంత ఈజీగా దొరికింది అనుకోలేదురా. నేను కూడా అనుకోలా. నందగాడాడా? ఇది ఇంకో ట్విస్ట్, లేటెస్ట్. అంటే నువ్వు వచ్చిన డబ్బు కోసం కదా? కాదు, నందాగాడి కోసం. వాడాడున్నాడో తెలిసింది ఈడొక్కడికే. అందుకే పెద్ద నడ్డ నుంచి బయటికి తీసుకొచ్చా. వామ్మో, ఈడు సామాన్యుడు కాదు నాయను. చెప్పరా వాడాడా?